ఓం అశ్వపూర్వామృతమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, మార్చి మాసంలో మిథున రాశి వాళ్లకు ఎలా ఉంటుంది, ఏ విధమైన శుభ ఫలితము అశుభ ఫలితము అనేటువంటిది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలండి. 7వ తారీఖు మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు 10వ స్థానానికి వస్తున్నారు, నీచ స్థానానికి. అలాగే 7వ తారీఖే శుక్రుడు భాగ్యస్థానానికి వస్తున్నారు అన్నమాట, 9వ ఇంటికి గోచారంలో. 14వ తారీఖు సూర్య భగవానుడు దశమ స్థానానికి వస్తున్నారు మీ రాశి నుంచి. అలాగే 15వ తారీఖు కుజుడు భాగ్యస్థానానికి వస్తున్నారు. 25వ తారీఖు బుధుడు లాభస్థానానికి వస్తారు, మీ రాష్ట్రాధిపతి అయినప్పటికీ శత్రుస్థానమే. 31వ తారీఖు విశేషంగా శుక్రుడు ఉచ్చస్థానానికి వస్తున్నారు. ఇది గ్రహస్థితుల ఒక విచారం. 9వ తారీఖు 2 విశేషమండి, ఒకటి అమావాస్య, ఇంకొకటి శనీశ్వర జయంతి, కాబట్టి శనీశ్వరుని ఆరాధన చేయండి. 25వ తారీఖు పున్నమి ఉంది, పౌర్ణమి రోజు, పౌర్ణమి ఆచరణలు ఆరాధన చేసుకోవచ్చు మీరు. ఇక ఈ మార్చి మాసంలో చాలా పెద్ద పండుగ ఏదంటే అది శివరాత్రి మహోత్సవం. శివరాత్రి మహా ఉత్సవం అది మనకు 8వ తారీఖు చాంద్ర సౌర మహాశివరాత్రి ఉత్సవము. రుద్రారాధన చేసేదానికి మంచి రోజు, సంవత్సరానికి ఒక మారు వస్తుంది, ఖచ్చితంగా అందరూ చేయండి. శివుణ్ణి ఆరాధన చేస్తే మంచి ఫలితమే మీరు అనుభవిస్తారు. సరే, ఇప్పుడు మనము మార్చి మాసంలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి ఫలితాన్ని చూద్దాం. ముందుగా మీ రాశి నుంచి 5వ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు, అలాగే 12వ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు, భాగ్యస్థానానికి వస్తున్నారు 7వ తారీఖు. 5వ ఇల్లు పూర్వ పుణ్యస్థానము, సంతాన స్థానము. 12వ ఇల్లు అయన శయన భోగము, వ్యయస్థానము, విదేశ స్థానం. అన్నీ కూడా మనము చాలా చక్కగా ఇందులో చూడవచ్చు. సరే, పంచమంలో ఉండేటివి గ్రహానికన్నా పంచమ స్థానాధిపతి ఉండే చోటు చాలా ముఖ్యమండి. శుక్రుడు శని సేరి ఒకే ఇంట్లో ఉన్నారనమాట. అంటే శుక్ర శనిల కలయిక మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీ రాశికి త్రికోణాధిపతి శుక్రుడు అవుతాడు, తర్వాత శనీశ్వరుడు అవుతాడు. మిథున రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని లేదు, అర్ధాష్టమం లేదు, అష్టమం లేదు, ఏ విధమైన శని దోషము లేదు. 12వ ఇంట్లో గ్రహాలు ఏవి కూడా లేదు. 12వ ఇంటి అధిపతి కూడా శుక్రుడు మీకు చాలా బాగున్నాడు. ఏం ఫలమిస్తాడు అనేటువంటిది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. అప్పటికైతే ఏం ఫలితము, దానికి ఒక మంచి శ్లోకం ఉంది. సౌమ్యే ధర్మస్థితే స్యాద్గురు పితృమనస శ్వేశ్వరాణాం ప్రసాదో వృద్ధిర్భాగ్యస్య చ ధర్మస్య చ శుభతపస మార్ద్రత పౌత్ర సౌఖ్యం అనేటువంటి ఒక శ్లోకం. చూడండి, సంతాన కారకుడు గురు లాభస్థానంలో ఉన్నారు. సంతాన స్థానము 5వ ఇల్లు, దానికి అధిపతి శుక్రుడు బాగున్నాడు కాబట్టి దంపతులకు సంతానము చాలా మంచి అభివృద్ధి జరుగుతుంది. సంతాన అపేక్షితులకు ఈ మాసం చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇక మీ తల్లి తండ్రి, మీ యొక్క యాన్సెస్టర్స్, మీ పితృవులు చేసినటువంటి మంచి కార్యాలు, పుణ్యప్రదమైన కార్యాలు, ఆ ఫలితాన్ని అనుభవించేటువంటి ఒక సందర్భము మార్చి మాసం. మీ వెనక జన్మంలో చేసినటువంటి పుణ్యాన్ని అనుభవించే ఒక సమయం ఈ మార్చి మాసం. దాన్ని ఉపయోగించుకోండి. అయింది కదా. అదే కాకుండా ఖర్చు బాగా చేస్తారు, సంపాదన బాగా అవుతుంది, మీరేమి ఎంజాయ్ చేయరు, మీరేమి ఉంచరు. చూద్దాం. అనుగ్రహం అనేటువంటిది బాగా దొరుకుతుంది. ధర్మ కార్య అభివృద్ధి అంటే ధర్మ కార్యాలు ఎక్కువగా చేస్తారు. మీ తపస్సు మీకు సిద్ధిస్తుంది, సంతానం కలుగుతుంది. దాంట్లో కూడా విశేషంగా భాగ్యవంతులుగా ఉంటారు. సుఖము, తర్వాత ప్రేమ, భోగము, అలంకారము, మృదు స్వభావము, మృదు వాచము అంటే మృదుగా మాట్లాడటము, స్త్రీ మూలకంగా పురుషునికి ధనయోగము, పురుషుని ముఖాంతగా స్త్రీకి ధనయోగము, ఇవన్నీ కూడా భాగ్యలక్ష్మి మీ ఇంటికి వచ్చేటువంటి అనుగ్రహము ఉందండి. అదే కాకుండా ఈ భోగ
సంతోషము, భోగం అనేటువంటిది మీకు ఎప్పుడు దొరుకుతుంది. అలంకారంగా ఉంటారు, మీరు చక్కగా అలంకారం చేసుకుంటారు, మంచి వస్త్రాలు, మంచి వస్తువులు ఉపయోగిస్తారు. తర్వాత ఈ బ్యూటీ రిలేటెడ్, బ్యూటీ పార్లరు, తర్వాత మోడలింగ్, సినిమా, ఇలాంటి విషయాలు, సంగీతము, భరతనాట్యము, సినిమా ఇండస్ట్రీస్ కావచ్చు, బ్యూటీ ఇండస్ట్రీస్ కావచ్చు, కాస్మెటిక్స్ వ్యాపారం కావచ్చు, మోడలింగ్ కావచ్చు, ఇలాంటి ఏ విధమైన ఉద్యోగం కానీ, వ్యవహారం కానీ, వ్యాపారం కానీ అన్నీ కూడా మీకు సక్సెస్ అవుతుంది. చాలా బాగుంటుందండి. మంచి ఫలితాన్ని మీరు ఎదురు చూడొచ్చు. శాస్త్రము అనేటువంటిది బాగుంటుంది. లౌకిక జీవనం మీకు చాలా బాగుంటుంది. బయట ప్రపంచం గురించి బాగా తెలుసుకుంటారు. దాని గురించి చాలా వరకు పాజిటివ్గా మీరు ఉండేటువంటి అన్ని లక్షణాలు మీకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్ చూసారంటే మీకు శుక్రుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఇక కుజుడు భాగ్యస్థానానికి వస్తున్నారు. అప్పటి వరకు అష్టమ స్థానం ఉంటే కూడా మీకు కుజాష్టమం ఉండదు, అంటే కుజ దోషం ఉండదు. కాబట్టి ఎందుకంటే కుజుడు ఉచ్చస్థానం కాబట్టి ఏ విధమైన సమస్య లేదు. 15వ తారీఖు 9వ ఇంటికి వస్తే ధర్మే అఘవాన్, ధర్మాన్ని నిలబెడతారు. ఎక్కువగా పూజలు, దేవాలయ దర్శనాలు, దానాలు ఎక్కువగా చేస్తారు. సర్వీస్ ఓరియంటెడ్గా మీ ఒక మైండ్ రిలీఫ్గా ఉంటుంది. ఏ ఒక్క ఫలితం మీరు అనుభవించాలంటే కూడా భగవంతుని ఆశీర్వాదం చాలా వరకు మీకు బాగుంటుంది. ఇదే కాకుండా మీకు రియల్ ఎస్టేట్ బిజినెస్ సక్సెస్ ఉంది. వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయాలకు చాలా బాగుంటుంది. సివిల్ కాంట్రాక్టర్స్కి, మేస్త్రులకి, సివిల్ ఇంజనీర్స్కి చాలా బాగుంటుంది. ఏ విధమైన దోషాలు లేదు. ఆయుధంతో పనిచేసేటువంటి వాళ్ళకు, అంటే ఇప్పుడు ఆయుధంతో పని అంటే ఇప్పుడు జేసీబీ ఇలాంటివి పెట్టుకోవచ్చు మనము. అలా పని చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. వాహనం తీసుకోవడం, అమ్మడం, క్రయ విక్రయానికి చాలా బాగుంటుంది. విదేశీ ప్రయాణ యోగం బాగుంటుంది. రాజసంగా ఉంటారు, చాలా బలంగా ఉంటారు. ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి సందర్భంలోనే కుజుడు ఉన్నాడు. కుజుడు మీకు లాభాధిపతి, రుణరోగ శత్రుస్థానానికి అధిపతి. మీరు అప్పు చేయాలంటే కుజుడే ఇవ్వాలి, రోగం రావాలంటే కుజుడే ఇవ్వాలి, తర్వాత శత్రువులు పెరగాలంటే కుజుడే ఇవ్వాలి, లాభం ఇవ్వాలంటే కూడా కుజుడే. ఇవన్నీ కూడా మీకు సరి సమానంగా ఉంటుంది. ఏ విధమైన అప్పులు ఉండదు, అప్పులు తగ్గిపోతుంది, కష్టాలు ఉండదు, తర్వాత రోగం తగ్గిపోతుంది, శత్రువులు తగ్గిపోతారు, ఉత్తి లాభం మాత్రం దొరుకుతుంది. కాబట్టి కుజుడు బాగున్నాడు. ఇక రాశి నుంచి 7వ ఇంటి అధిపతి, 10వ ఇంటి అధిపతి అయినటువంటి గురు భగవానుడు లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి వివాహము, శుభకార్యం అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్ దొరుకుతుంది, లేదంటే నూతన ఉద్యోగ యోగం ఉంటుంది, రాజకీయంగా మీకు సక్సెస్ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ సక్సెస్ ఉంటుంది. ఇలాంటి అన్నీ కూడా మీకు పాజిటివ్గా ట్రాన్స్ఫర్స్ కూడా మీకు దొరికే లక్షణాలు ఎక్కువగానే ఉంటుంది. ఇక రాశి నుంచి 8, 9 ఇంటి అధిపతి అయినటువంటి శని పరమాత్ముడు భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్య శని భాగ్యాన్నే ఇస్తాడు. మీరు ఏ గురించి నెగటివ్గా థింక్ చేయకండి. భాగ్య శని భాగ్యాన్ని ఇస్తాడు, సక్సెస్ ఉంటుంది అన్నమాట. ఇది కాకుండా రాశి నుంచి 3వ ఇంటి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 14వ తారీఖు వరకు శత్రుస్థానంలో ఉంటారు. తర్వాత మిత్రస్థానానికి, దశమ స్థానానికి వస్తారు. 14వ తారీఖు వరకు కాస్త ఇన్సెక్యూర్ ఫీల్ అనేది ఉంటుంది మీకు. దాని తర్వాత ఏ ఇన్సెక్యూర్ ఉండదు, ధైర్యంగా ఉంటారు. సహోదరులు మీకు మంచి ఫలితం ఇస్తారంటే సపోర్ట్ ఇస్తారు. మీ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళంతా మీకు మంచి సపోర్ట్ ఇస్తారు. ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ చేస్తారు. నూతనంగా ఏదైనా బ్రాంచ్ ఓపెన్ చేయాలి, ఏదైనా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి, బిజినెస్ చేయాలి, షేర్ బిజినెస్ చేయాలి, ఇవన్నీ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఏ విధమైన సమస్యలు లేవు. తృతీయాధిపతి దశమంలో ఉంటే సుఖ శౌర్య భాక్ ఖే అనేటువంటి ఒక శ్లోకం. ధనము, అధికారము, నాయకత్వము, రాజకీయంగా అభివృద్ధి, ఈ సర్కారు ఉద్యోగం అంటే గవర్నమెంట్ పనుల్లో, పిత్రార్జిత ఆస్తుల్లో, సంపత్తుల్లో, సంతానంలో అన్నిట్లో కూడా మీకు యశస్సు, సక్సెస్ ఉంటుంది అన్నమాట. ఇదే కాకుండా మీకు చాలా విశేషమైన ఫలితం ఏమంటే ఈ మూలకంగా మీకు ఒక స్థానం అనేటువంటిది దొరుకుతుంది. లేదంటే అధికారుల పట్ల మీకు బాండింగ్ రిలేషన్షిప్స్ చాలా బాగుంటుంది. దాని మూలకంగా మీ యొక్క పనులంతా చాలా సుధారణంగా బాగా అవుతుందండి. అలా అయితే మిథున రాశి వాళ్ళకి నెగటివే లేదా అంటే ఖచ్చితంగా ఉందండి. మిథున రాశికి నెగటివ్ అంటే మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు, సుఖానికి అధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానం మరియు శత్రుస్థానంలో ఉన్నారు. కాబట్టి సుఖం తక్కువ, సంపాదిస్తారు, ఖర్చు చేస్తారు, మీరు ఏది అనుభవించరు. కుటుంబానికి, స్నేహితులకి, అన్నతమ్ములకి, సమాజానికి ఇలాగే ఖర్చు చేస్తుంటారు, కానీ మీరేమీ అనుభవించరు. అయినప్పటికీ మీకు పరిహారం చెప్పడం అంటే మీరు ప్రతి బుధవారం బుధన్ దేవస్థానంకి వెళ్ళి ఒక నమస్కారం, అంటే బుధన్ దేవస్థానం అంటే ఒక దేవస్థానంలో నవగ్రహాలు ఉంటాయన్నమాట. నవగ్రహాలకి ఒక ప్రదక్షిణ చేసేటువంటిది. సూర్యుడు పూర్వానికి ముఖం చూసి మధ్యలో ఉంటాడు కాబట్టి సూర్యునికి ఈశాన్య భాగంలో ఉండేటువంటి గ్రహము బుధుడు కాబట్టి బుధుడిని నమస్కారం చేసేటువంటిది. బుధవారం కాస్త
పెసరపప్పు పెసలు బేళ్ళ ఏదైనా తీసుకుపోయి స్వామి దగ్గర పెట్టి ఒక ప్రార్థన ఒక నమస్కారం చేసేటువంటిది దీన్ని చేసుకుంటే చాలు, ఇంకే విధమైన సమస్యలు లేవు. ప్రతిరోజు దర్శనం చేయండి, ఏ పరిహారం అక్కర్లేదు, ఖచ్చితంగా మీకు మంచి ఫలితమే. ఇవన్నీ ఎంత మంచి ఫలితం ఉంది. ఈ ఫలితం ఏమీ మీకు పాజిటివ్గా లేదు అంటే మీ జన్మ జాతకాన్ని ఒక మారు మంచి జ్యోతిష్యులకి, నిపుణమైన జ్యోతిష్యులకి చూపించుకోండి. విశేషంగా వేదిక్ అస్ట్రాలజీ, హయ్యర్ అస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ చేసి అందులో ఉండేటువంటి పాజిటివ్ నెగటివ్ తెలుసుకుని దానికి కావాల్సిన పరిహారం చేసుకుంటే ఇంకా చక్కగా అనుగ్రహము మీకు దొరుకుతుందండి. సరే, ఇంకా జనరలైజ్గా ఎలా ఉంది మిథున రాశి వాళ్ళకి అనేటువంటిది చూద్దాం. సమస్త దోషాలు తొలగిపోతుంది, సకల ఐశ్వర్యాలు మీకు వృద్ధి అవుతుంది, ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది, ధనధాన్యం వృద్ధి ఉంటుంది, ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు మంచి మనస్తత్వంగా ఉంటుంది. నూతన వస్తువులు, వస్త్రాలు మీకు లాభంగా ఉంటుంది. ఇదే కాకుండా ఆధ్యాత్మికంగా మీ యొక్క మనసు చాలా సాత్వికంగా ఉంటుంది, మంచి విచారాలు మీకు పాజిటివ్గా ఉంటుంది, వేరే వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తారు, హెల్పింగ్ నేచర్ బాగుంటుంది, మీ బుద్ధి శక్తి చాలా వరకు అభివృద్ధి ఉంటుంది. ఏదో ఒక సంతోషము, ఏదో ఒక సాధన చేశాను అని చెప్పి మిమ్మల్ని మీరు గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితి వస్తుంది. కాస్త భయము, ఇన్సెక్యూర్ అనేటువంటిది 14వ తారీఖు మార్చి వరకు ఉంటుంది. తర్వాత అది కూడా క్లియర్ అయిపోతుంది. అనవసరంగా ఖర్చులు చేస్తారు, ఖర్చులు కాస్త తగ్గించుకోండి. మీ యొక్క పనిలో సిద్ధి అవుతుంది, శరీరంలో ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ విషయంలో ప్రగతి ఉంటుంది, సంతానము అపేక్షము వృద్ధి ఉంది, ఆదాయం చాలా పుష్కలంగా ఉంటుంది. అయితే మంచి కార్యాలకి అది సెలవు అయిపోతుంది, అంటే మీ చేతి నుంచి వెళ్ళిపోతుంది. ఎవరైనా మీకు పొగిడితే వాళ్ళని అసలు నమ్మకండి. విద్యార్థులకు చాలా అనుకూలమైన ఒక సందర్భం మార్చి మాసంలో. దూర ప్రయాణము చాలా బాగుంది, వాహనం తీసుకునే వాళ్ళకి, అమ్మే వాళ్ళకి చాలా బాగుంది, రైతులకు బాగుంది, వ్యవసాయం చేసే వాళ్ళకి బాగుంది. తర్వాత కార్ బిజినెస్, కార్ తీసుకొని అమ్మడం, విదేశీ ప్రయాణానికి వెళ్ళడం, అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగము, వ్యాపారము, తర్వాత చదువు చేసే వాళ్ళకి మంచిది. తర్వాత స్త్రీ మూలకంగా పురుషునికి ధనలాభం, పురుష ముఖాంతరంగా స్త్రీకి ధనలాభం ఉండేటువంటిది. అనవశ్యకంగా కాస్త మీ మాట నుంచి మనస్తాపం కావచ్చు. బాహ్య ప్రపంచంతో ఎక్కువ కాంటాక్ట్ పెట్టుకోకండి, బాగా సంపాదించండి, మీ ఫ్యామిలీ మీరు ఎంజాయ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా షేర్ బిజినెస్ కూడా మీకు చాలా వరకు బాగుంటుంది. మంచి విద్యార్థులకి ఒక ట్రోఫీ అలాంటిది దొరుకుతుంది, సాధన చేసేటువంటిది, కాంపిటేటివ్స్ కొంత చాలా బాగుంటుంది. వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది. కాస్త హెచ్చరికగా ఉండండి. బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి, బుధుడు బాగాలేదు కాబట్టి మోసపోయేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. బుధుడు బుద్ధికారం కాబట్టి మీ బుద్ధి శక్తులను మించినటువంటి వ్యక్తులతో మీరు మోసపోయేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. బుధుడు విద్యాకారకుడు కాబట్టి చదువు చేస్తుండేటువంటి విద్యార్థులు కాస్త లక్షణంగా జవాబుదారీగా ఉండండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితం దొరుకుతుంది. ఓవరాల్ చూసారంటే మిథున రాశి వాళ్ళకు ఏ పరిహారం అక్కర్లేదు. ప్రతిరోజు నవగ్రహ దేవస్థానానికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసుకుంటూ ఆ బుధుడిని బుధవారం ప్రార్థన చేసి కాస్త పెసలు బెల్లు స్వామి దగ్గర పెట్టి ఒక నమస్కారం చేసేటువంటిది ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేటువంటిది దొరుకుతుందండి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతిరోజు నేను పూజ చేసేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆశీర్వాదము, అనుగ్రహము మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.